అధ్యక్ష, బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే. అదేవిధంగా గంగ్ల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష, 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన, దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగ్ల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికన ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఇలాంటి వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4 ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష. ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి 4 తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని, మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ ఒక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మిగిలేదు చివరికి. కాబట్టి దయచేసి వీళ్ళు రాలే వాళ్ళు రాలే, అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమనుండ్రు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేం చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి దోలి తాను చెడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి షెడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి షెడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి తెలుసు కాబట్టే ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టే కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆ మాట ఆయన అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష,
కలవకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కలవకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కలవకుండా కుటుంబం కాదు.